నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ శరణ్ మరియు నంద్యాల ఏఎస్పీ జావలి యొక్క ఆదేశాల మేరకు నంద్యాల 1వ పట్టణంలో అనుమతి లేకుండా టపాకాయల వ్యాపారం నిర్వహిస్తున్న వ్యక్తులపై దాడులు నిర్వహించబడిందని ఈ సందర్భంగా 1 టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ దాడుల్లో భాగంగా చిత్తలూరి వారి వీధికి చెందిన కృష్ణమోహన్ అనే వ్యక్తి తన ఇంట్లో ఎటువంటి అనుమతి లేకుండా సుమారు 30,000 రూపాయల విలువైన టపాకాయలు నిల్వ ఉంచినట్టుగా గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని ఆయనపై ఎక్స్ప్లోజివ్ యాక్ట్ కింద కేసు నమోదు చేయబడింది. సదరు టపాకాయల్ని భద్రతా దృష్ట్యా గోడౌన్కి పంపడం జరిగింది. పౌరుల భద్రత దృష్ట్యా ఇలాంటి అనుమతి లేని టపాకాయల వ్యాపారం లేదా నిల్వ చేయడాన్ని లేదా రవాణా చేయడం పైన కఠినంగా చర్యలు తీసుకుంటామని వ్యాపారస్తులకు తెలియజేశారు. ప్రజలు ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను గుర్తించినప్పుడు వెంటనే స్థానిక పోలీసులకి సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మరియు నంద్యాల ఏఎస్పీ జావలి మేడం యొక్క ఆదేశం మేరకు ఈరోజు ఈ అనుమతులు లేకుండా ఉన్నటువంటి టపాకాయల షాపుల మీద రైడ్స్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మన 1 టౌన్ పరిధిలోని చిత్తలూరు వారి వీధికి చెందినటువంటి కృష్ణమోహన్ అనే పర్సన్ ఇంట్లో సుమారు 30,000 రూపాయల విలువ గల టపాకాయలు అనుమతులు లేకుండా పెట్టుకున్నారన్న సమాచారంతో ఆ ఇంటి మీద రైడ్ చేసి ఆ 30,000